దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయండి. ఇక రాజాసింగ్ పని అయిపోయినట్టే. ఇక ఎందుకు ఉన్న పార్టీలోనే ఉన్న పార్టీ నేతలపై రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీళ్ళ మీద ఆయన ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నాడు. ఆ విమర్శలు కూడా తక్కువ విమర్శలు కాదు. ఇక పార్టీ లైన్ దాటి చేసేటువంటి విమర్శలే అవి. ఇప్పుడు ఏమంటుండు, దమ్ము ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటుండు. బీజేపీ పార్టీకి దమ్మే లేదు, అర్థమవుతుంది ఈ విషయంలో. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆయన ఆల్రెడీ ఇదివరకు సస్పెండ్ అయ్యిండు. ఆ గోషామాల్లో ఎవరు దిక్కు ధీమా లేదు బీజేపీకి. రాజాసింగ్ లేకపోతే, రాజాసింగ్ అంటే ఆయన పక్కకుంటే బీజేపీ గోషామాల్లో డిపాజిట్ కూడా రాదాడ. కాబట్టి గోషామాల్కి సంబంధించి మళ్ళా అక్కడ ఎవరు దిక్కు ధీమా లేకపోతే పిలిచి టికెట్ ఇచ్చిర్రు, సస్పెండ్ అప్పటికప్పుడు ఎత్తివేసిర్రు. సస్పెండ్ కాలం పూర్తి కాకముందే రాజాసింగ్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన ఛాలెంజ్ చేస్తుండు. ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ధైర్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఉందా? పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఉందా? లేదు. అందరు జాతకాలు బయట పెడతా. సస్పెండ్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళ జాతకాలు అన్ని బయట పెడతారు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తలేరు. ఎవరితో పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరిస్తా. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తే ఈయన ఏం బయట పెడతారో చూద్దాం. లేకపోతే ఈయనతో గేమ్ ఆడిపిస్తారా అది కూడా చూడాల్సిందే.